ఇలా కూడా దోసలేస్తారని నాకైతే అస్సలే తెలీదు. మార్నింగ్ లేసి మా అమ్మ ఎక్కడుందా అని చూస్తే కిచెన్‌లో ఉంది. సరే ఏం చేస్తుంది అని వెళ్తే దోస వేస్తుంది. మమ్మీ నువ్వు దోస పిండి కలపలేదు కదా అంటే, నిన్న ఇడ్లీ పిండి మిగిలింది కదా అందులోనే నైట్ బియ్యం నానబెట్టి మిక్సీ పట్టాను. అందుకే ఆ ఇడ్లీలు ఎవరికి సరిపోవు సరిగ్గా అని చెప్పేసి దోస వేస్తున్నా అని చెప్పింది. ఇడ్లీ పిండిలో దోస పిండి కలపడం, బియ్యం కలిపి పట్టడం ఇంకా డిఫరెంట్ అసలు. కానీ ఇట్లయితే దోసలు ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అసలు. క్రిస్పీగా దోసలు అయితే చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు తినలే కాబట్టి నాకు అంత వెరైటీ అనిపించిందేమో ఇట్లా. అంటే అటుకులు అవి ఇవి వేసి చేస్తారు కానీ మరి ఇడ్లీ రవ్వలో దోస కలిపి వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఆ దోసల స్మెల్కి నాకు వెంటనే ముఖం కడుక్కోవాలనిపించింది. ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని దోసల దగ్గరికి వచ్చేసిన. సరే దోసకి ఏం చట్నీ చేస్తున్నావు మమ్మీ అంటే పల్లి చట్నీ చేస్తున్నా అని చెప్పింది. ఈ మధ్య బయట టిఫిన్స్ చేస్తే మాత్రం పల్లి చట్నీ అయితే ప్యూర్గా అయితే దొరకట్లేదు. చట్నీ అన్నీ ఏదో వెజిటేబుల్స్ కలిపి చేస్తున్నారు. బయట చట్నీ అయితే అంత నచ్చడం లేదు. కొంచెం టమాటా చట్నీ ఉండే, అంటే టమాటాలు ఉడకబెట్టి చేసే చట్నీ ఉంటుంది కదా, వేంపి చేసే చట్నీ, అది నైట్ చేసిందంటే కొంచెం వేసుకున్నా. పల్లి చట్నీ టమాటా చట్నీ చాలా బాగున్నాయి టిఫిన్ అయితే. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.